మున్సిపల్ ఎన్నికలలో వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. వేములవాడలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఇన్ఛార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్, జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి తీసుకున్న అధికారులు సిబ్బందితో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల అధికారులు సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ఇక ఎస్ఈసి నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ అధికారులు సిబ్బంది బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్సులు చెక్ చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో 100 మీటర్ల వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దివ్యాంగులకు ర్యాంప్, వీల్ చైర్ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఇక వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓటర్లందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ అకౌంటు, పీఓ డైరీ రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించాలని వివరించారు. ఈ నెల 13వ తేదీన వేములవాడ సినారే కళామందిర్లో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉన్నాయని 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో 19,580 మంది పురుషులు, 21,278 మంది మహిళా ఓటర్లు, 18 ఇతర ఓటర్లు, మొత్తం ఓటర్లు 40,877 మంది ఉన్నారని తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు 12 కలిపి మొత్తం 27 మంది కాగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 15, వేములవాడ మున్సిపల్ పరిధిలో 12 కలిపి మొత్తం 27 మందిని నియమించామని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ జాబితాలో పేరుండి ఓటరు గుర్తింపు లేకుండా ఉన్నవారు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్టీఓ రాతాబాయి, మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, తహసీల్దార్ జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పర్సన్ కి ఇక్కడ పెట్టి మిగతా పర్సన్స్ లంచ్ కి వెళ్ళాలి. ఆ టీం వచ్చిన తర్వాత నెక్స్ట్ టీం వెళ్ళాలి. ఎన్ని పరిస్థితిలో మీరు మటీరియల్ కి పీఓస్ ఎవరున్నా ఒక స్టేజ్ దగ్గరికి రండి సార్. రేపు దట్ ఈస్ 11 ఫిబ్రవరి మార్నింగ్ 7 to 5 PM వరకు మున్సిపాలిటీలో ఎలక్షన్స్ ఉంటాయి. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 మున్సిపాలిటీలు, సిరిసిల్ల మున్సిపాలిటీ, వేములవాడ మున్సిపాలిటీ. ఆ 2 మున్సిపాలిటీ ఎన్నికలు రిలేటెడ్ ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అన్ని పోలింగ్ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళకు అన్ని మటీరియల్ ఇస్తున్నాము. మన జిల్లాలో 2 మున్సిపాలిటీస్ కలిపి 67 వార్డులు ఉన్నాయి. దీంతోపాటు మన సిరిసిల్ల మున్సిపాలిటీలో 117 పోలింగ్ స్టేషన్స్ మరియు వేములవాడ మున్సిపాలిటీలో 58 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అవి కొరకు మేము నామినేషన్ ప్రక్రియ నుంచి కౌంటింగ్ వరకు రిటర్నింగ్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేశాము. మా దగ్గర జిల్లాలో 23 ఆర్ఓస్, 23 ఏఆర్ఓస్ ఉన్నారు. వారికి 2 సారి ట్రైనింగ్ ఇచ్చి మొత్తం బ్రీఫింగ్ చేయడం జరిగింది. దీంతోపాటు మన జిల్లాలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, దీంతోపాటు ఏపీఓ, దీంతోపాటు ఒక 3 ఓపీఓస్ కూడా పెట్టడం జరిగింది. ఆ టీమ్స్తో పాటు కొంతమంది రిజర్వ్ పిఓస్, ఏపీఓస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వారికి కూడా థియరీతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి బ్యాలెట్ బాక్స్తో పాటు, బ్యాలెట్ పేపర్తో పాటు అన్ని మటీరియల్, స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ మటీరియల్ కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన డైరెక్షన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మేము మైక్రో అబ్జర్వర్స్ కూడా ఐడెంటిఫై చేశాము. మొత్తం ఆ మైక్రో అబ్జర్వర్స్ కూడా ఆబ్జర్వర్స్ కొరకు
వాళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో మొత్తం ప్రాసెస్ అబ్జర్వ్ చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఈసారి అన్ని పోలింగ్ స్టేషన్లలో మేము వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. ఆ వెబ్ కాస్టింగ్ వల్ల మేము మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ ఒక స్మూత్గా మేనర్లో జరగాలి, అది ఇన్ష్యూర్ చేయగలుగుతాం. ఇప్పుడు రేపు 7 to 5 పోల్ ఉంటుంది. దీని తర్వాత 13th రోజుకి కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్ సిర్సిల్ల మున్సిపాలిటీలో, సీనారీలో అండ్ వేములవాడ మున్సిపాలిటీలో కూడా సీనారీ ఆర్ట్ సెంటర్లో కౌంటింగ్ ఉంటుంది. అది కొరకు కూడా కౌంటింగ్ అసిస్టెంట్స్తో పాటు కౌంటింగ్ సూపర్వైజర్స్కు అపాయింట్ చేయడం జరిగింది. మీ అందరి ద్వారా మా మున్సిపాలిటీలో ఉన్న ఓటర్స్, మన సిర్సిల్ల మున్సిపాలిటీలో 81,000, దాదాపు 81,000 అండ్ వేములవాడలో ఉన్న 40,000 ప్లస్ ఓటర్స్తో విజ్ఞప్తి అంటే మీరు పెద్ద స్థాయిలో పోలింగ్ స్టేషన్లకి వచ్చి మీ ఓట్ వేయాలి. మీకు అలౌడ్ ఉన్న ఐడి కార్డులకి లిస్ట్ కూడా టైంలో ప్రెస్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ కూడా డిస్ప్లే చేస్తున్నాము. మీరు మీ రైట్ టు ఓట్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. బికాజ్ మీ ఓట్ మీ హక్కు. అండ్ ఈ మొత్తం ఎలక్షన్ ప్రక్రియ ఒక పీస్ఫుల్ మేనర్లో జరగాలి. అది కొరకు మా జిల్లా ప్రశాసన్ మరియు మన ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఆబ్జర్వర్ గారు, మా టీం, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ మొత్తం టీం సిద్ధంగా ఉన్నాము, ప్రిపేర్డ్గా ఉన్నాము.